ఇక ఈ 4 అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధులు రంజిత్, యాసర్, కిరణ్, మహేష్ ద్వారా తెలుసుకుందాం. ఇక టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. జూబ్లీహిల్స్ ఎన్నికల పరిధిలో లేని బీఆర్ఎస్ నేతల ఇళ్ల మీదకు పోలీసులు రావటమే చట్టరీత్యా నేరం. అలాంటిది గులాబీ నేతలపై, కార్యకర్తలపై దాడులు చేస్తున్నాడు రేవంత్. ఇళ్ల మీదకు పోలీసులను పంపుతున్నాడు. ఇదా ప్రజాపాలన, గూండాల రాజ్యమని ఎందుకు అనకూడదో రేవంత్ చెప్పగలడా? పోలీసులను వాడుకుని జూబ్లీహిల్స్ నాయకులను, కార్యకర్తలను బెదిరిస్తున్నారు. పోలీసు వ్యవస్థలు కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన మాట ఏంటంటే రౌడీ రాజ్యం కోసం పోలీసులు బరితెగించి పనిచేస్తుండటం. కాంగ్రెస్ అంటేనే అణచివేతలు, నిర్బంధాలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో శాంతియుతంగా ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకుల ఇళ్ల మీద దాడి, ఏలికల బానిసల్లా పనిచేస్తున్న పోలీసులు దాడులకు తెగబడుతున్నారు. ఖాకీ బట్టలు వేసుకున్న కాంగ్రెస్ కార్యకర్తల్లా తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఎన్నికలో పోటీ చేయటం, ప్రచారం చేసుకోవటం ప్రజాస్వామ్యంలో భాగమన్న కనీస సోయి లేకుండా ఓటమి భయంతో విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నాడు రేవంత్. ఒక చేత్తో రాజ్యాంగం పట్టుకుని ఇంకో చేత్తో రాజ్యాంగ విలువలను ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు రౌడీయిజం, గుండాయిజంతో ప్రజల్ని అణిచిపెట్టి లేరన్న వాస్తవాన్ని మర్చిపోతున్నారు. ఇదంతా చూస్తున్న జూబ్లీహిల్స్ జనం కాంగ్రెస్ నాయకులను ఉరికించి కొట్టే రోజులు ఎంతో దూరంలో లేవని హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, గులాబీ నేతలపై, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు, ఇళ్ల మీదకి పోలీసులను కూడా పంపుతున్నారు. ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది? ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు ఉన్నాయో, అరాచకాలు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించినట్టుగా కూడా అర్థమైపోతుంది. ప్రజలకు కావచ్చు, ప్రతి ఒక్క ఓటర్ కూడా క్లియర్ గా అర్థమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే దేశంలో ఎక్కడ లేని విధంగా అబద్ధాల హామీలు ఇచ్చేసి చేతులు లేబట్టి నా వల్ల కాదు అని చెప్పి ప్రజలను మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డిని తిరస్కరించి జూబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు ఇళ్ల దగ్గరికి వెళ్తే చీదరించుకునే పరిస్థితి, దాన్ని జీర్ణించుకోలేకనే గడప గడపకు తిరుగుతూ గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ గత 23 నెలల్లో అబద్ధపు హామీలు ఇచ్చేసి సర్కారు ఏర్పాటు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఏ విధంగా చేస్తున్నాడు అనేది కూడా ప్రతి ఒక్కరు చెప్పే పరిస్థితులు అనేది కూడా క్లియర్ గా కనబడుతున్నాయి. దాంట్లో భాగంగానే వాళ్ళని ఎక్కడికక్కడికి ప్రజలు తిరస్కరించుకోవడం, దాంతో పాటుగా బీఆర్ఎస్ నేతలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా ప్రజాక్షేత్రంలో కూడా గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేస్తూ ఖచ్చితంగా మాగంటి సునీత గోపిని గెలిపించారని కూడా అభ్యర్థిస్తున్న పరిస్థితి. దాంట్లో చూసుకున్నట్లయితే ఒకవైపు ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఏదైతే డివిజన్ లో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ ఇళ్ళు కట్టుకునే ఇళ్లను వచ్చేసి కూల్చివేసే విధంగా, వాళ్ళు చేసుకునే వ్యాపారాలను నాశనం చేసే విధంగా టార్గెట్ చేస్తూ వాళ్ళు పలు రకాలుగా వేధిస్తూ ఇబ్బందులు పెడుతూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని, లేకపోతే అక్రమంగా కేసులు వేస్తామని బనాయించే పరిస్థితి కనబడుతుంది. దానిలో భాగంగా చూసుకుంటే రేవంత్ నగర్ ఇన్ఛార్జ్ అయినటువంటి అఖిలపల్లి రవీంద్రరావు ఎమ్మెల్సీ, అతను క్లస్టర్ ఇన్ఛార్జ్లతో వాళ్ళందరితోనే మాట్లాడి కోఆర్డినేషన్ లో పరంగా కూడా ఉండే మొత్తం కూడా దిశానిర్దేశం చేస్తూ ఉన్నాడు. దానిలో భాగంగా చూస్తే ఈ రోజు ఉదయం 9 గంటలకు భారీ ర్యాలీగా కార్మిక్ నగర్ లో ప్లాన్ చేసి ర్యాలీ చేసే సమయంలో ఆయనకు తెలియకుండానే ఆయన నివాసం ఉంటున్నటువంటి కూకట్పల్లి నియోజకవర్గంలోని బిఎస్పీ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి తక్కిలపల్లి రవీంద్రరావు నివాసం పైన ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎన్నికల నిబంధనలకు అవసరం లేని విధంగా, ఎందుకంటే ఎన్నికలు జరిగేది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అయితే అతను ఉండేది కూకట్పల్లి నియోజకవర్గంలో, అతని ఇంటి దగ్గరికి ఎవరికి చెప్పకుండా కనీసం నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్ అతని ఇంటి దగ్గరికి ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అధికారులు కావచ్చు, దాంతో పాటుగా భారీగా పోలీసులు రావడము, ఒక్కసారిగా అతని వాచ్మెన్ కు సంబంధించిన దగ్గర, అంటే అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ దగ్గర కీ తీసుకొని డోర్ ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో సోదాలు చేస్తుంటే
దానికి దగ్గర ఉన్నటువంటి వాచ్మెన్ ఎమ్మెల్సీ రవీంద్రరావుకు ఫోన్ చేయడంతోనే హుటిన ప్రచారంలో నుంచి ఇంటి దగ్గరికి వస్తే ఇంటి నిండా కూడా పోలీసులు అధికారులు ఉన్న పరిస్థితులు అనేది కనబడుతున్నాయి. ఏ విధంగా ఇంటికి వస్తారు, ఏ విధంగా దౌర్జంగా ఇంట్లోకి వెళ్ళిపోతారు, ఒక ఎమ్మెల్సీగా ఒక ప్రజాప్రతినిధి ఉన్న తనపై ఏ విధంగా నోటీసులు ఇవ్వకుండా ఇంటిపైన రైడ్ చేస్తారని ప్రశ్నిస్తే వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకుల లేకపోతే ఇతరుల ఎవరో ఫిర్యాదు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వచ్చి చెకింగ్ చేస్తామని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే చెకింగ్ చేయడంలో జూబ్లీహిల్స్ ఎన్నికల పరిధిలో లేని బీఆర్ఎస్ నేతల ఇళ్ల మీదకు పోలీసులు వెళ్లటం అనేది చట్టరీత్యా నేరము. మరి ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? ఓటమి భయంతోనే చేస్తున్నారని అనుకోవచ్చా? ఖచ్చితంగా కూడా వాళ్ళు ఓటమి అంగీకరించినట్టే. ఎందుకంటే ఎన్నికల నియమాలు అనేది ఆ నియోజకవర్గంలో ఉంటుంది. ఆ ఎలక్షన్ ఏదైతే ఉందో ఆ జ్యుడిషియల్ మాత్రమే కూడా దానికి సంబంధించిన నియమ నిబంధనలు కూడా పాటిస్తాయి. కానీ అతనికి ఉండే ఒక ఇల్లు ఏదైతే ఉందో కూకట్పల్లి నియోజకవర్గంలో ఉంటే వాళ్ళ ఇంట్లోకి నోటీసులు ఇవ్వకపోవడము, వాళ్ళ ఇంట్లో చొరపడ్డము, తీరా చూస్తే ఇంట్లో ఏమీ లేదని తేలడంతో దొంగచాటుగా తప్పించుకుంటూ పోలీసులు ఏదైతే ఎన్నికల అధికారులు ఉన్నారో ఎన్నికల అధికారులు తీసుకొని పోతుంటే ఒకవైపు మీడియా ప్రతినిధులు పలుమార్లు ప్రశ్నించి ఎందుకు వచ్చారు, ఏమి వెతికారు, ఏమి దొరికాయి, ఏమి లభ్యమని అడుగుతుంటే కూడా కనీసం ఆన్సర్ ఇవ్వకుండా చాటుపక్కం వేసుకొని అధికారులు పోతున్నారు. దాంతో పాటుగా ఓన్లీ మేము ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రూల్స్ ప్రకారం మేము ఇక్కడికి వచ్చామని చెప్పి పోలీసులు తప్పించుకుంటున్నారు తప్పితే దీనికి వాళ్ళ డొల్లతనం అనేది కూడా క్లియర్ గా బట్టబయలైన పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే వాళ్ళు ఏమీ చేయలేక అధికార పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ టార్గెట్ ఒకటే పెడుతున్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు డైవర్షన్ పార్టీస్తోనే డబ్బులు పంచడం కోసమై ఈ టీఆర్ఎస్ నాయకుల విధంగా నేతలకు సంబంధించిన ఇళ్ల పైన రైళ్లు చేయడమే చేస్తున్నారు తప్పితే వాళ్ళు పబ్లిక్ లో ఇప్పటికే తేలిపోయారనేది చెప్పక తప్పకుండా. రైట్, థ్యాంక్ యూ రంజిత్. ఇక మొత్తానికి జూబ్లీహిల్స్ ఎన్నికల పరిధిలో లేని బీఆర్ఎస్ నేతల ఇళ్ల మీదకైతే పోలీసులు రావటమే చట్టరీత్యా నేరం. అలాంటిది గులాబీ నేతలపై కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు, ఇళ్ల మీదకు పోలీసులను పంపిస్తున్నారు. ఇది అసలు ప్రజాపాలన లేదంటే గూండాల రాజ్యం అని అసలు దీన్ని ఎందుకు అనకూడదో సీఎం రేవంత్ రెడ్డి చెప్పగలడా అని జూబ్లీ ప్రజలైతే ప్రశ్నిస్తున్నారు. ఇక టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అడుగడుగునా జనాభిమానం, గల్లీ గల్లీలో గులాబీ పార్టీకి బ్రహ్మరథం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారానికి అపూర్వమైన స్పందన లభిస్తోంది. ప్రచారానికి వచ్చిన గులాబీ దండును జనం గుండెల్లో పెట్టుకుంటున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ బాకీ కార్డులు పంచి రేవంత్ సర్కార్ బాగోతాన్ని జనం ముందు ఎండగడుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లోనూ గులాబీ జెండానే రెపరెపలాడుతోంది. నియోజకవర్గంలో ప్రతి నోట బీఆర్ఎస్ మాటే వినిపిస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు జనమంతా జై కొడుతున్నారు. ఉప ఎన్నికలో తమ సంపూర్ణ మద్దతు మాగంటి కుటుంబానికేనని జూబ్లీహిల్స్ ప్రజలు కుండబద్దలు కొడుతున్నారు. కాంగ్రెస్ ఎన్ని జిమిక్కులు చేసినా జూబ్లీహిల్స్ లో గెలుపు సునీతమ్మదేనని తేల్చి చెబుతున్నారు. ఏ ఇంటి తలుపు తట్టినా, ఏ గడపకు వెళ్లినా వారి గుండెల్లో ఉన్నది మాగంటి కుటుంబమేనని తేలిపోతోంది. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతమ్మను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని జూబ్లీహిల్స్ జనమంతా గుండెల మీద చెయ్యేసుకుని చెప్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, అడుగడుగునా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారానికైతే అపూర్వమైన స్పందన లభిస్తోంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? జూబ్లీహిల్స్ లో అయితే బీఆర్ఎస్ ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ అయితే ముందంజలు ఉన్నారు. ప్రచారంలో భాగంగా అభ్యర్థులకు మాగంటి సునీత అయితే అడుగడుగున పూల వర్షంతో సాదర స్వాగతం పలుకుతున్నారు. మహిళలు మంగళహారతులు పట్టి నృతన కుంకుమ తిలక దిద్ది శాల్వలు పూలమాలలతో అయితే ఘన స్వాగతం కలిగి తమ అభిమానాన్ని చాటుతున్నారు. ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు ముమ్మర ప్రచారం చేస్తూ వాడవాడలు బస్తీలు కాలనీలు చుట్టేసి అన్ని వర్గాలకు మద్దతు కూడగడుతూ ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ఏదైతే దివంగత ఎమ్మెల్యే గోపన్న చేసిన పనులను స్మరించుకుంటూ ఆయన సతీమణి వెంట ప్రజలు వేలాదిగా కదులుతున్నారు.
ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి ప్రచారంలో సునీత ఎంత పాల్గొంటున్నారు. ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు అన్ని డివిజన్లలో ఇన్ఛార్జ్ మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్సీలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర నేతలు అయితే ప్రచారం అయితే హోరెత్తిస్తున్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఓటు అభ్యర్థిస్తూ ముందుకు వెళ్తున్నారు. వాడవాడల కాలనీలో బీఆర్ఎస్ ప్రచారానికి అయితే బ్రహ్మాండం పడుతున్నారు. ఏదైతే కాంగ్రెస్ 23 నెలల ఆవిష్కృతంగా ఉన్న సమస్యలు, 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి కావచ్చు, కారు కావాలా, బుల్డోజ్ కావాలా అంటూ ప్రచారాన్ని హీటెక్కిస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ బాకీ కార్డుల రూపంలో కాంగ్రెస్ వైఫల్యాలను పూర్తిగా ప్రజలకు అర్థమయ్యేలా ప్రజలకు బీఆర్ఎస్ శ్రేణులు వివరిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల కంటే ముందు బీఆర్ఎస్ ఉంది. అయితే కాంగ్రెస్, బీజేపీ ప్రధాన పార్టీలు కావచ్చు డిపాజిట్ల గల్లంతు చేయడం లక్ష్యంగా అయితే బీఆర్ఎస్ శ్రేణులు పావులు కదుపుతున్నారు. జూబ్లీహిల్స్ లో అయితే బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదుగుతూ కాంగ్రెస్, బీజేపీ అయినటువంటి జాతీయ పార్టీలకు ముచ్చమటలు పట్టిస్తున్నారు. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాగంటి సునీత గోపినాథ్ మద్దతుగా రోడ్ షో నిర్వహిస్తూ ప్రచారం అయితే ముమ్మరంగా చేస్తున్నారు. అటు కేటీఆర్ రోడ్ షో ప్రజలైతే అంచనాల నుంచి రావడంతో గులాబీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది. అటు కేటీఆర్ మాటలకు జనం మంత్రమగ్ధులై బీఆర్ఎస్ పార్టీకి జయకొడుతున్న పరిస్థితులు అయితే మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మాగంటి సునీతను గెలుచుకుంటామని ప్రజలైతే ఎక్కడికక్కడ తెలిసి చెబుతున్నారు. ప్రతి నోట బీఆర్ఎస్ పార్టీ వినిపిస్తుంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ జనమంతా జయకొడుతున్నారు. గులాబీ జెండా పట్టుకొని మళ్ళీ కారే రావాలి అని ముక్త కంఠంతో నినదిస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు మాగంటి కుటుంబానికి జూబ్లీహిల్స్ ప్రజలైతే కుండ బద్దలు కొడుతున్నారు. కాంగ్రెస్ ఎన్ని జిమ్మికులు చేసినా జూబ్లీహిల్స్ లో గెలుపు సునీతమ్మదే అని అక్కడి ప్రజలైతే జూబ్లీహిల్స్ ప్రజలైతే తేల్చి చెబుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది. కాంగ్రెస్ ఎన్ని జిమ్మికులు చేసినా గెలుపు సునీతమ్మదే అని స్పష్టమవుతుంది. సింధురా, రైట్, థ్యాంక్ యూ సార్. ఇక మొత్తానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అయితే బీఆర్ఎస్ ప్రచారానికి అపూర్వమైన స్పందన లభిస్తోంది. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులను డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో అయితే బీఆర్ఎస్ నేతలు వివరిస్తున్నారు. దాంతో ప్రచారానికి వచ్చిన గులాబీ దండును జనం గుండెల్లో పెట్టుకుంటున్నారు. ఇక టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు, నీళ్ల బిల్లుల మోత మోగిస్తుండటంతో నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా గ్రేటర్ ప్రజలకు కొత్త సమస్యలను తీసుకొస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు. కేసీఆర్ హయాంలో జలమండలి ద్వారా 20,000 లీటర్ల దాకా ఉచితంగా మంచినీరు సరఫరా చేశారు. 20,000 లీటర్లు దాటాక నామమాత్రపు బిల్లులతో బస్తీలు, కాలనీల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో వేలాదిగా నల్లా బిల్లులు వేస్తూ ప్రజలపై భారం మోపుతున్నారు. పరిమితికి మించి బిల్లుల పేరిట రసీదులు ఇస్తూ దినసరి కూలీలు, వేతన జీవుల నడ్డి విరుస్తున్నారు. నల్లా బిల్లుల పేరిట మోసం చేస్తున్న కాంగ్రెస్ కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓట్లతో బుద్ధి చెబుతామని నగర ప్రజలు ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులకు బాహాటంగానే చెబుతున్నారు. కాంగ్రెస్ ను గెలిపించినందుకు మంచినీరు, కరెంటు బిల్లులు సహా అనేక రకాల భారాలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ను మరోసారి ఓడగొట్టి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని తేల్చి చెబుతున్నారు. కాలనీలు, బస్తీల్లోకి వెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులకు తమ బాధను వివరిస్తూ కాంగ్రెస్ మోసాలను చెప్పుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మాగంటి కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేస్తున్నారు. నమ్మించి నట్టేటు ముంచుతున్న కాంగ్రెస్ ను కాలగర్భంలో కలిపేస్తామని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జలమండలి అధికారులు ఎన్ని రసీదులిచ్చినా బిల్లులు చెల్లించబోమని తెగేసి చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు, నీళ్ల బిల్లుల మోత మోగిస్తుండటంతో అయితే నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందులో నగర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పూర్తిగా షాక్ల మీద షాక్లు ఇస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రావడంతో ఏ విధంగా నేను గెలవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. కానీ అన్ని సర్వేలు కూడా బీఆర్ఎస్ కే సపోర్ట్ చేస్తుండడం, అన్ని సర్వేలు కూడా బీఆర్ఎస్ కే పూర్తిగా అనుకూలంగా ఉండటంతో ఏం చేయాలో దిక్కుచేసిన స్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే నగరంలో కరెంటు బిల్లులు కావచ్చు, నల్లా బిల్లులు కావచ్చు, అంతేకాకుండా ప్రాపర్టీ ట్యాక్స్ లకు సంబంధించినటువంటి ట్యాక్స్ లను కూడా పూర్తి స్థాయిలో పెంచేందుకు రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ కరెంటు ఛార్జీలు కూడా మోత మోగిస్తా ఉన్నాయి. అంతేకాకుండా నీటి బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి స్థాయిలో
వేలాదిగా బిల్లులు వస్తుండటంతో ఉన్నటువంటి నగర వాసులంతా కూడా అపార్ట్మెంట్ వాసులు కావచ్చు, ఏదైతే బస్సుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నల్ల బిల్లులకు సంబంధించినటువంటి అంశంలో ఈ ఉచిత 20,000 లీటర్ల నీటిని గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని చేపట్టింది. ఎక్కడ కూడా మంచినీటి సంబంధించినటువంటి నీటి గోసలు కనపడకూడదు, ఖచ్చితంగా పేదవారికి మంచినీళ్ళు అందించాలనేటువంటి లక్ష్యంతో జిల్లాల వ్యాప్తంగా మిషన్ భగీరథ తీసుకొచ్చింది. హైదరాబాద్ లో మాత్రం 20,000 లీటర్ల నీటిని మంచినీటిని అందించే లక్ష్యంగా దీన్ని చేపట్టారు. పూర్తి స్థాయిలో అది సమర్థవంతంగా అమలవుతున్నప్పటికీ కూడా లక్ష్య సాధింపు ధోరణిలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు నగర వాసులు హైదరాబాద్ వాసులకు చూపించినటువంటి చుక్కలు ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం వ్యక్తం ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కరెంటు బిల్లులు పెంచడం కావచ్చు, ప్రాపర్టీ ట్యాక్సులు కూడా దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల మందికి ప్రాపర్టీ ట్యాక్సులు వసూలు చేసే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలనే ఆలోచన చేయకుండా పూర్తిగా ఓడిపోతున్నామనే డైలమాలోనే పూర్తి స్థాయిలో ఇలాంటి కుట్రలకు తెరలేపిందని కూడా పెద్ద ఎత్తున దుమారం అయితే రేగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. అటు నీటి బిల్లులు పెద్ద మొత్తంలో పెరిగిపోతా ఉన్నాయి, మరోవైపు ప్రాపర్టీ ట్యాక్సులు పెరిగిపోతా ఉన్నాయి. అంతేకాకుండా వాహనదారులకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ పార్కింగ్ చేసినటువంటి వాహనాలకు కూడా చలాన్లు వేసి పెద్ద ఎత్తున వాహనదారులకు కూడా ఇబ్బందులు పెడుతుంది. హైడ్రా పేరుతో హైడ్రామా సృష్టించి పేదల ఇండ్లను కూల్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఈ కుట్రలకు తెరలేపింది. ప్రస్తుతానికైతే ప్రాపర్టీ ట్యాక్సులు, నీటి బిల్లులతో పాటు కరెంటు బిల్లులు కూడా పెంచినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా ఎన్నికల తర్వాత మరిన్ని ట్యాక్సులు కూడా పెంచేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకైతే నిఘా వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు, నీళ్ల బిల్లుల మోత మోగిస్తుండటంతో అయితే నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా గ్రేటర్ ప్రజలకు కొత్త సమస్యలను అయితే కాంగ్రెస్ తీసుకొచ్చి వేధిస్తుందని చెప్పి వారు మండిపడుతున్నారు. మరోపక్క జూబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు ఖచ్చితంగా మా ఓటుతోటి రిటర్న్ గిఫ్ట్ అయితే ఇస్తామని చెప్పి నగరవాసులు అయితే తేల్చి చెప్తున్నారు. ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వరుసగా 5వ రోజు ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్ కొనసాగుతోంది. బకాయిలు చెల్లించాలని రాష్ట్ర వ్యాప్తంగా 2,500 కాలేజీలు నిరవధిక బంద్ పాటిస్తున్నాయి. అటు ఈ నెల 8న ఎల్బీ స్టేడియంలో నిర్వహించాల్సిన సాంత్వన సభకు పోలీసుల అనుమతి నిరాకరించారు. సరూర్ నగర్ స్టేడియం, ఉప్పల్ స్టేడియంలో పరేడ్ గ్రౌండ్లో కూడా అనుమతించలేదు. దీంతో బండ్లగూడ, అరోరా కాలేజీలో సభ నిర్వహించాలని యాజమాన్యాలు నిర్ణయించాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అయితే వరుసగా ఇవాళ 5వ రోజు ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్ అయితే కొనసాగుతోంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వరుసగా 5వ రోజు ప్రైవేట్ కాలేజీల బంద్ కొనసాగుతుందని చెప్పాలి. పెండింగ్ బకాయిలు చెల్లించాలని రాష్ట్ర వ్యాప్తంగా 2,500 కాలేజీలు నిరవధిక బంద్ పాటిస్తూ ఉన్నాయి. కాలేజీ యాజమాన్యాలకు మద్దతుగా అటు విద్యార్థులు సైతం రోడ్డెక్కి ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ రోజు బీసీ సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడించారు. విద్యార్థులకు మద్దతుగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆ ధర్నాలో బైఠాయించారు. కాంట్రాక్టుల వద్ద కమిషన్లు తీసుకొని బిల్లులు విడుదల చేస్తున్న ప్రభుత్వం విద్యార్థుల వద్ద కమిషన్లు రావని వారి బకాయిలు ఆపేశారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే చెలో సెక్రటరీ నిర్వహిస్తాము, చెలో ఢిల్లీ కూడా పిలుపునిస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు 14-15 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేసేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొక వైపు ఈ నెల 8న అటు తెలంగాణ అధ్యాపకుల సాంతన సభ అని చెప్పి ప్రైవేట్ కాలేజీల సమైక్య ఒక సభ ఏర్పాటు చేయాలని భావించింది. అయితే ఆ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. జూబ్లీహిల్స్ లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ సభకు అనుమతి ఇవ్వలేమంటూ కూడా వారికి తెలిసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే నేపథ్యంలోనే హైకోర్టు ఆశ్రయించారు. హైకోర్టులో ఈ రోజు వాదనలు జరిగాయి. జస్టిస్ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. హోంశాఖకు సంబంధించి ఇటు ప్రభుత్వ న్యాయవాది మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకే హైదరాబాద్ లో సభలకు, సమావేశాలకు పర్మిషన్ లేదని కూడా ప్రభుత్వం నుంచి వారు చెప్తే ఇటు హైకోర్టు నుంచి జస్టిస్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ టీచర్లు గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నారు, వారు జరుపుకునే సభలకు ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చెబుతుందని కూడా ప్రశ్నించారు.
ప్రభుత్వ వెంటనే దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలి, వారి డిమాండ్లను కూడా నెరవేర్చాలని కూడా హైకోర్టులో ఈ రోజు వాదనలు కూడా జరిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వం ఏ విషయం అనేది కూడా వారం రోజుల్లో తెలియజేయాలని కూడా హైకోర్టు సూచించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక మరోవైపు ఆ కాలేజీలకు సంబంధించిన యాజమాన్యాలు 6వ కాలేజీలో నిర్వహించిన సభకు సంబంధించి సెక్యూరిటీ రీజన్స్ వల్ల అక్కడ కూడా పర్మిషన్ ఇవ్వలేమంటూ కూడా ఒక దాటా వేసే ధోరణి అయితే అవలంబిస్తుంది చెప్పాలి. కోర్టు జోక్యం చేసుకొని ఖచ్చితంగా వారికి ప్రైవేట్ కాలేజ్ సభ నిర్వహించుకునేందుకు వారం రోజుల్లో వారికి పర్మిషన్ ఇవ్వాల్సిందే అంటూ కూడా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఈ నెల 11న అటు విద్యార్థులతో కలిపి చెలో సెక్రటరీ కూడా పిలిపించే పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ సాంకేతిక కారణాల వల్ల విద్యార్థులతో నిర్వహించాల్సిన లాంగ్ మార్చ్ కావచ్చు చెలో సెక్రటరీ కూడా ఈ నెల 15కి వాయిదా వేసినట్టు కూడా ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రకటించింది. ఇక పెండింగ్ ఫీజు బకాయిల్లో దాదాపు 5,000 కోట్లలో సగం 10,000 కోట్లలో సగం బకాయిలు 5,000 కోట్లు చెల్లించే వరకు నిరవధిక బంద్ కొనసాగుతుందని ఇప్పటికే ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రకటించింది. ఇప్పటికే 5 రోజులుగా కూడా విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. తమ ఎగ్జామ్స్ కూడా బాయ్కాట్ చేసిన నేపథ్యంలో విద్యార్థులు తమ విద్యను కూడా కొంత దూరమైన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం అందించాలని అటు విద్యార్థులు కావచ్చు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్. ఇక ఈ నెల 11న నిర్వహించాలనుకున్న విద్యార్థుల సభ 15కి వాయిదా వేశారు. పెండింగ్ ఫీజు బకాయిలు 50% విడుదల చేసే వరకు నిరవధిక బంద్ కొనసాగుతుందని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య స్పష్టం చేసింది. మరోవైపు ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మసబ్ ట్యాంక్లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయాన్ని బీసీ జేఏసీ ముట్టడించింది. ఈ ధర్నాకు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోతే చలో సెక్రటేరియట్ చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఇప్పటికే పెండింగ్ బకాయిలు చెల్లించాలి అని చెప్పేసి ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం అయితే వాళ్ళని అడిగింది, ప్రభుత్వాన్ని అడిగింది. ప్రభుత్వం మొదట దసరాకు చెల్లిస్తామని చెప్పారు, తర్వాత దీపావళికి చెల్లిస్తామని చెప్పారు. వాళ్ళు చెల్లించకపోవడంతో వాళ్ళు నిరవధిక బంద్ అయితే కొనసాగిస్తున్నారు. ఇవాళ 5వ రోజు బంద్ కొనసాగుతోంది. ఇంకా కూడా పెండింగ్ బకాయిలు వాళ్ళు సగం అడుగుతున్నారు. ఇప్పటి వరకు అయితే మాకు సగం బకాయిలు చెల్లించండి అని చెప్పి నిరవధిక బంద్ చేస్తున్నారు. ఒకవేళ పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే చలో సెక్రటేరియట్ చలో ఢిల్లీకి కూడా మేము వెళ్తాము అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూర, రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ప్రైవేట్ కాలేజీల నిరవధిక బంద్ 5వ రోజు కూడా కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. గతంలో కూడా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు ప్రభుత్వం మాట ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు నిరవధిక బంద్ కు దిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు 5 రోజుల నుంచి అన్ని రకాల వృత్తి విద్యా కోర్సులు, డిగ్రీ, పీజీ కాలేజీలన్నీ కూడా బంద్ పాటిస్తున్నాయి. దీంతో లక్షలాది మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యారు. పేద విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలలో చదువుకోవాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి సంబంధించి ప్రభుత్వం బకాయిలు విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేస్తుంది. ప్రధానంగా కాలేజీల నిర్వహణ, సిబ్బంది వేతనాలు అనేది యాజమాన్యాలకు బాగా ఇబ్బందిగా మారింది. కనీసం కాలేజీల నిర్వహణ, సిబ్బంది వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వము ఈ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల రిక్వెస్ట్ ని పట్టించుకోవడం లేదు. వారికి బకాయిలు విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతుంది. బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. ప్రభుత్వము పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ కూడా ఇచ్చినటువంటి మాట ప్రకారం బకాయిలు విడుదల చేయలేదు. దీంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు వరుసగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. దీంట్లో భాగంగానే ఇప్పటికే నిరవధిక బంద్ ప్రారంభమైంది. రెగ్యులర్ గా కూడా చర్చలు జరుపుతున్నటువంటి సందర్భంలో కూడా కొంత బకాయిలు విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం బకాయిలు విడుదల చేయాలని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ విధంగా ప్రభుత్వము బకాయిలు విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతుండటంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు కూడా ఆదేశించడంతో దీన్ని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రభుత్వం బ్లాక్మెయిల్ ధోరణికి పాల్పడుతుందని చెప్పి కూడా వీరు మండిపడ్డారు. దీనిపై భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ప్రకటించనున్నాయి. ఢిల్లీ వరకు వెళ్లి కూడా తమ సమస్యను
పిలిపిస్తామని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు చెప్తున్నాయి. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు ఇటు విద్యార్థి సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. విద్యార్థి సంఘాలంతా కూడా ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆయా జిల్లా కేంద్రాల్లో విద్యార్థి సంఘాలు ఇప్పటికే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఓవైపు పరీక్షలు నిర్వహించాల్సినటువంటి టైంలో కాలేజీలు బంద్ చేయడం వల్ల లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతోటి ప్రభుత్వం చెలగాటమాడుతుంది. ప్రభుత్వం బకాయిలు విడుదల చేయాల్సింది పోయి ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలను బ్లాక్మెయిల్ చేస్తుంది. విజిలెన్స్ విచారణ అంటూ బెదిరింపులకు దిగుతుంది. దీనిపై ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బకాయిలు విడుదల చేసే వరకు కూడా కాలేజీలు తెరిచేది లేదని ప్రభుత్వానికి ఇప్పటికే తేల్చి చెప్పాయి సింధూరా. రైట్, థ్యాంక్ యూ నరేష్. ఇక పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అయితే వరుసగా 5వ రోజు ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్ అయితే కొనసాగుతోంది. బకాయిలు చెల్లించాలని రాష్ట్ర వ్యాప్తంగా 2500 కాలేజీలు నిరవధిక బంద్ అయితే పాటిస్తున్నాయి. అటు ఈ నెల 8న ఎల్బీ స్టేడియంలో నిర్వహించాల్సిన సాంత్వన సభకైతే పోలీసులు అనుమతి నిరాకరించారు. అటు సరూర్ నగర్, ఉప్పల్ స్టేడియంకి కూడా అనుమతులను నిరాకరించారు పోలీసులు. దాంతో వాళ్ళు అరోరా కాలేజీలో సభ నిర్వహించాలని నిర్ణయించినట్లయితే తెలుస్తోంది.